గాడ్ ఈజ్ డెడ్ అని ఫ్రెడరిక్ నీషే అనే ఒక వ్యక్తి తన ఇంటి ముందు రాసుకున్నాడు. ఆయన ఇంకెవరో కాదు, మరి జర్మన్ దేశాన్ని తర్వాత ప్రపంచాన్ని కూడా గడగడలాడించినటువంటి హిట్లర్కు గురువు లాంటి వాడు చచ్చాడు. వాళ్ళ ఇంట్లోనే బైబిల్ ముద్రిస్తున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్కు ఉన్నటువంటి సామర్థ్యం అది. బైబిల్ను ఈ దేశం నుంచి తీసివేయాలని చైనా దేశం నుంచి తీసివేయాలి అని ఆలోచించింది. ఒక 80 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హడ్సన్ టైలర్ గారి జీవితం తరువాత బైబిల్ను ఆ దేశంలో నిషేధించారు. బైబిల్ తప్ప వేరే బైబిల్కి రావటానికి వీల్లేదు అన్నారు. క్రైస్తవ్యం ఎదగటానికి వీల్లేదు అన్నారు. క్రైస్తవులు పెరగటానికి వీల్లేదు అన్నారు. ఈరోజు బైబిల్ చైనా దేశంలోనే, ఈరోజు బైబిల్ ప్రపంచానికి కావలసిన 80% బైబిళ్ళు చైనా దేశంలోనే ముద్రించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చైనా దేశంలో మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ క్రైస్తవులు చైనాలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలియని విధంగా పనిచేయగల దేవుడు, మన మేధస్సుకు బయట ఉన్నటువంటి దేవుడు, ఆయన తన అపారమైన కృపచేత మన చేతిలో ఇచ్చినటువంటి పుస్తకం ఇది. దీన్ని చదివితే మన జీవితాలు తలక్రిందులవుతాయి. దీన్ని చదివితే మన జీవితాల్లో యూటర్న్ కొడతాం.